హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. మా యశశ్రీ బర్త్డే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి. మా యశు బర్త్డే మాకు చాలా స్పెషల్ అండ్ సెంటిమెంట్ కూడా. అదేంటి అనుకుంటున్నారా? మా యశు బర్త్డే రోజు అంతా బాగుంటే మాకు ఆ ఇయర్ అంతా చాలా బాగుంటుందండి. ఇదే మా సెంటిమెంట్ అండి. ఆ ఇయర్ అంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మేమైతే ఉన్న దాంట్లోనే చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ కేక్ కటింగ్ ఏం లేకుండా గుడికి వెళ్ళి స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఇంటి దగ్గర మంచిగా మటన్ బిర్యానీ చేసుకొని తినేసాం. ఈవినింగ్ పిల్లల్ని పార్క్ తీసుకెళ్దామని అనుకున్నాం, కానీ అంతలోపే ఈవినింగ్ 4:30కి మా ఫ్రెండ్స్ సిరి పద్దు సర్ప్రైజ్ ఇచ్చారండి. కేక్ తీసుకొని వచ్చి అప్పటికప్పుడు వాళ్ళే అన్నీ అరేంజ్ చేస్తారండి. మా ఫ్రెండ్స్ పిల్లలు అయితే చందన మోక్షి మా యశుని 10 నిమిషాల్లో రెడీ చేసేసారు. వచ్చేసరికి నైట్ డ్రెస్లో ఉంది తను. వెంటనే డ్రెస్ చేంజ్ చేసి నాకన్నా బాగా రెడీ చేశారండి. కళ్ళు మూసి తెరిచేలోపు అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. యశు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇయర్ కేక్ కటింగ్ చేయించకూడదు అనుకున్నా కదా, కానీ తన కేక్ కటింగ్ అనేసరికి చాలా ఎక్సైట్ అయిందనమాట. మా ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలు కలిసి కేక్ కటింగ్ చేయించారు. 6 గంట ఇల్లంతా పండగలా మారిపోయిందండి. హడావిడి అయిపోయింది. మా పద్దు అయితే యశుకి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్కి యూజ్ అయ్యేలా చిన్న మినీ ఫ్యాన్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చిందండి. జాబ్ కోసం కుటుంబాలకు దూరంగా వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకుండా పిల్లలతో ఉండడం అంటే చాలా కష్టం కదండి. అది చిన్నపిల్లలతో అయితే మరిని. మా యశు 3వ నెల కడుపుతో ఉండగా నెల్లూరు వచ్చామండి. అప్పటి నుండి 9 సంవత్సరాలు జీవితం ఎలా ఉంటుందో చూసాం, తెలుసుకున్నాం, చాలా నేర్చుకున్నాం కూడా. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో వాళ్ళకన్నా ముందు మనకి సపోర్ట్గా ఉండేది మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ మాత్రమేనండి. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అయితే ఉండాలి. మా వారు నన్ను చాలా బాగా చూసుకునేవారండి. ఇన్ని రోజులు ఎంత కష్టం వచ్చినా, బాధపడినా, ఆనందం వచ్చినా నా పిల్లల్ని చూసుకునే ఆ బాధ అంతా మర్చిపోయేదానండి.